ఇక సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఘోర ప్రమాదం జరిగింది. ఆసుపత్రి భవనంలోని ఎమర్జెన్సీ వార్డులో కార్మికులు రెనోవేషన్ చేస్తుండగా సెంట్రింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 3 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రంజిత్ అందిస్తారు. రంజిత్, మరి సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి భవనంలోని ఎమర్జెన్సీ వార్డులో పనిచేస్తున్న కార్మికుల మీద సెంట్రింగ్ ఒక్కసారిగా కుప్పకూలినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రంజిత్? అమూల్య, ఏదైతే సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ ఉందో హాస్పిటల్లో రినోవేషన్ చేస్తున్నటువంటి అంటే ఆ పనులు చేస్తున్న సందర్భంలో కూడా పైపెచ్చులు కూలి సెంట్రింగ్ కూలి 3 ప్రమాదంలో మరణించినట్లుగా కూడా తెలుస్తుంది. ఆసుపత్రి ఏదైతే ఈఎస్ఐ హాస్పిటల్ ఉందో ఆసుపత్రి బిల్డింగ్ వచ్చేసి గత కొన్ని రోజులుగా రెనోవేషన్ పనులు చేస్తున్నారు. దాంట్లో వచ్చేసి ల్యాబ్ కు సంబంధించిన పైపెచ్చులు ఊడి పడడం, దాంతో పాటుగా హాస్పిటల్ ఉన్నటువంటి ఏదైతే హాస్పిటల్ ఉన్నటువంటి వైద్యులు కావచ్చు, దాంతో పాటుగా దాంట్లో చికిత్స పొందుతున్న వాళ్ళందరూ కూడా గతంలో కూడా పలుమారు ఫిర్యాదు చేశారు. దాని ప్రకారమే దాన్ని రెనోవేషన్ చేస్తున్న క్రమంలో కూడా హాస్పిటల్లో అనేది ప్రమాదం జరిగినట్టుగా చెప్తుంది. ఈఎస్ఐ హాస్పిటల్లో బిల్డింగ్ లో రెనోవేషన్ చేస్తున్న సమయంలో కూడా 3 ప్రాణాలు అనేది కోల్పోయాయని, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయని చెప్తున్నారు. దాంతో పాటుగా ఆ స్లాబ్ సంబంధించింది ఏదో ఉందో ఆ స్లాబ్ యొక్క పెచ్చులు ఒక్కసారికి కూలిపడడంతో కింద పనులు చేస్తున్నటువంటి కూలీలు ఎవరైతే ఉన్నారో ఆ కూలీలు అనే వాళ్ళు అక్కడికక్కడ జరిగింది. ఈ ప్రాంతం కూడా ఎమర్జెన్సీ వార్డు, అంటే ఇప్పుడు ఎమర్జెన్సీకి సంబంధించిన వార్డు ఏదైతే ఉందో ఆ వార్డులో కూడా ఈ రెనోవేషన్ పనులు చేస్తున్నారు. ఆ పనులు చేసే క్రమంలో పైపెచ్చలు అంటే ఏదైతే రెనోవేషన్ చేసిన సందర్భంలో దానికి సంబంధించిన అప్పటికీ కూడా దానికి సంబంధించిన సెంట్రింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి దానికి సంబంధించిన పెచ్చులు ఏర్పాటు చేసేంలో కింద చేసే ఏదైతే తాపి మేస్త్రీలు ఉంటారో దానికి సంబంధించిన కూలీలు కింద పెచ్చులు తీస్తున్న భాగంలో ఒక్కసారిగా అవి పడడంతో తప్పించుకునే అవకాశం లేకుండా కూడా అక్కడికక్కడ కూడా మృతి చెందినట్లు చెప్తారు. దాన్ని అదే హాస్పిటల్లోనే చికిత్స చేసినప్పటికీ కూడా అక్కడే ప్రాణాలు కోల్పోయారు చెప్తారు. ప్రస్తుతానికి వాళ్ళు అంటే స్థానికంగా ఉన్న వాళ్ళ లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి పనిచేస్తున్న వాళ్ళ అనే విషయం కూడా తెలియని ఇంకా క్లియరెన్స్ అనేది రాలేదు. కానీ ఏది ఏమైనప్పటికీ గత కొంతకాలంగా దానికి సంబంధించిన ఏదైతే బిల్డింగ్ సంబంధించిన పనులు ఉన్నాయో దాంతో పాటుగా ఎంట్రన్స్ లో ఎమర్జెన్సీ వార్డులో ఉన్న స్లాబ్లు ఉన్నాయో ఇవన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నాయి. దాన్ని డెవలప్మెంట్ చేయాలని కూడా గతంలో అధికారులు చెప్పినప్పటికీ ఆ అధికారులు సంబంధించిన ప్రకారమే రెనోవేషన్ పనులు మొదలుపెట్టే క్రమంలో ఆ తాపి మేస్త్రులు పైన వచ్చేసి దానికి రెనోవేషన్ సంబంధించిన స్లాబ్ ని కూలగొట్టే పనిలో ఉంటే అవి పెచ్చులు తీసే క్రమంలో వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకునే ప్రమాదం లేక అది ఒక అంటే ఆ క్రమంలో బయటకు వచ్చే అవకాశం లేకపోవడమే వాళ్ళు చనిపోయినట్లుగా కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఇంకా వీళ్ళతో పాటుగా కూడా పలువురు కూడా గాయాలయ్యనే విషయం తెలుస్తుంది. అంటే ఖచ్చితంగా ఈ 3తో పాటుగా ఇంకెవరైనా ఎమర్జెన్సీగా ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏదైనా ఉందనే విషయం కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ రంజిత్. సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఘోర ప్రమాదం జరిగింది. ఆసుపత్రి భవనంలోని ఎమర్జెన్సీ వార్డులో కార్మికులు రెనోవేషన్ చేస్తుండగా సెంట్రింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 3 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలైనట్టుగా తెలుస్తోంది.